కేఎస్ ప్రసాద్ గారు 71 రోజులు ఆయన లిక్కర్ దాంట్లో ఉన్నారు. ఎలక్షన్ల ముందు రిలీజ్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు ఆయన ఓటు కూడా వేశారు. కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ వేస్తున్న అడుగులు చూస్తే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన్ని వైసీపీ నుంచి అంటే పిఎంఓ నుంచి ఆయనకు వచ్చింది. సో ఈయన ఇప్పుడు ఏసీబీ కోర్టులో దర్యాప్తు అప్పీల్ చేసుకున్నారు. పాస్పోర్టు అది వెళ్ళటానికి పర్మిషన్. వారానికి 2 సార్లు పూచికత్తు బెయిల్ మీద హాజరవ్వాలి ఆయన అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో. కండిషనల్ బెయిల్ మీద విడుదలైన వ్యక్తి ఎంపీ. మిగతా ఎంపీలు కూడా ఇంకో 3 ఉన్నారు. వాళ్ళని కాకుండా కేవలం బీజేపీ ఏమి చూజ్ చేసుకోవడానికి రాజకీయం ఏంటి? బీజేపీ ఏమని చెప్తుంది? బీజేపీ నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ కూడా బెయిల్ మీద లేడా, కండిషన్ బెయిల్ వచ్చిన తర్వాత అది రెగ్యులర్ బెయిల్ అవ్వలేదా అన్న ఆన్సర్ కూడా వాళ్ళకి ఇచ్చారని కూడా నాకు తెలుసు. ఈ కూటమి ఎంపీలు వెళ్ళి అడిగినప్పుడు మీరు అడిగిన ప్రశ్న వాళ్ళని అడిగితే అక్కడి నుంచి వచ్చిన ఆన్సర్ అది. అదే బీజేపీ ఏం ఆలోచిస్తోంది? ఆన్సర్ ఇచ్చింది, ఆలోచించట్లే. ఆన్సర్ ఇదే ఆన్సర్ ఇచ్చింది. నేను ఇందాక చెప్పింది. మీరు అంటే చంద్రబాబే కదా. నేను ఎందుకు పేర్లు చెప్పాలా? దాంట్లో దాపరికం ఉంది. మీరు చెప్పినా కండిషన్ బెయిల్తోనే వచ్చారు. మీ వాడు కండిషన్ బెయిల్తో బయటకు వచ్చి అది రెగ్యులర్ బెయిల్ అయిందా లేదా అన్న ఆన్సర్ ఎప్పుడైతే వాళ్ళకి వర్తించిందో అది మిథున్ రెడ్డికి కూడా వర్తిస్తుందని. ఓకే, అది రెండోది ఎబిలిటీ, కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ అని కొన్ని ఉంటాయి. అది మిథున్ రెడ్డిలో ఉంది. వైసీపీకి మేము ఉన్నాము అని బీజేపీ అని చెప్తోందా? ఎవరు చెప్పాలి? కొన్ని పార్లమెంట్లో ఎంపీలకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. కొన్ని కమిటీల్లో వాళ్ళు ఉంటారు పార్టీలకు అతీతంగా. అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో దాన్ని వేరే దుర్బిని పెట్టి మీరు బీజేపీ అనగానే ఇక్కడ వీళ్ళ సంఖ్యలో ఎక్కి కూర్చుంది కాబట్టి అక్కడ వాళ్ళ సంఖ్యలో వీళ్ళు ఎక్కి కూర్చున్నారు కాబట్టి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం అని చెప్పి అవతల నాడుమేన్ అవుట్ అంటే దేశ ప్రధాని బీజేపీ పార్టీ వల్ల ఎన్డీఏ కూటమి కింద ఏర్పడి దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుంది అన్నది నిజమైన కాన్సెప్ట్ అయితే తన మన అన్న భేదాలు లేకుండా పరిపాలించాల్సిన పరిపాలన దక్షత వాళ్ళ దగ్గర ఉంది. అందులో మిథున్ రెడ్డి ఎందుకు అయితే శక్తి అవుతుంది? ఇక్కడ తన మన అంటుందా, తన మన లోకల్ పార్టీ కాకుండా అంటుందా, లేకపోతే అంటే మేము అవసరమైతే స్నేహహస్తం ఇస్తాం అని చంద్రబాబు చెప్తోందా? తీసుకునేవాడు ఎవడ ఉన్నది అర్థం. ఇస్తే ఇక్కడ తీసుకుంటూ ఉంటే ఇంత పంచాయతీ లేదు కదా. స్నేహస్తం వేరు సార్. ఇక్కడ పార్టీలు కూటములు వేరు. గెలిచిన ఎంపీకి ఒక పార్లమెంట్ హౌస్ కొన్ని ప్రివిలేజ్డ్ కమిటీస్లో మిథున్ రెడ్డి గారిని విదేశీ పర్యటన లేదా ఇచ్చుకుంటే వాయన పుచ్చుకుంటే వాయనమా? అలా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన హెల్ప్ చేశారు. ఏంది యుఎస్ ఆయన పంపించి యునైటెడ్ స్టేట్స్ దాని యూనిసెఫ్ గుర్తింపు జస్ట్ ఏమిటి గుర్తింపు సార్? ఐక్యరాజ్య సమితికి గుర్తింపుకి ఏమలేదు. ఫస్ట్ టైమా ఇంకే ఎంపీ వెళ్ళలేదు ఎప్పుడు? వెళ్ళారు మరి. కానీ ఈయన అవుట్ మ్యాన్ అవుట్ లో ఫస్ట్ మ్యాన్ వెళ్తే టెక్నికల్ గా చూస్తే ప్రత్యర్థి పార్టీనేగా బీజేపీకి. మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు లాంటి వ్యక్తిలో అపోజిషన్ పార్టీ మహానుభావుడు వాజ్పేయి గారినే ఐక్యరాజ్య సమితికి ఆయన అంతమంది ఉన్నారు. ఎంతమంది అతిరథ మహారథులు ఉన్నారు. పివి నరసింహరావు గారు, ప్రణబ్ ముఖర్జీ, ఎంతమంది తీష్మార్కాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పంపించారు. దెర్ ఇస్ ఎ పర్పస్, దెర్ ఇస్ ఎ ఆయన మాడింది అక్కడ. తర్వాత ఆయన ఆపరేషన్ మిథున్ రెడ్డి నా కోణంలో చూడొచ్చా? వాజ్పేయి తరహా అప్పుడు ఆయన అది జరిగినప్పుడు ఈసారి ఆ ప్రివిలేజ్ ఈయనకి వచ్చింది అనుకోవచ్చు కదా. ఇట్స్ నాట్ అ కంపారిజన్ బిట్వీన్ వాజ్పేయి అండ్ మిథున్ రెడ్డి. ఆయన స్టేచర్ అయింది, ఈయన స్టేచర్ అయింది. రాజకీయ చాణక్యత ఏం లేదంటారు. ఇందులో చాణక్యత ఏమి ఉండదండి. ఒక ప్రధానమంత్రి గారి డిస్కషన్ అది. వెరీ టు రెస్పెక్ట్ ఇట్. ఇది ఇప్పుడు దేశ చరిత్రలో జరగలేదా అంటే జరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కదా. ఉన్నాయి జరిగినాయి. మహానుభావుడు వాజ్పేయి గారికే జరిగినప్పుడు ఈయనకి జరగడం తప్పే ఉంది. టీడీపీ అన్న ఉలుక్కుపడుతున్నది ఈ విషయంలో. వాళ్ళు పెద్దానికి ఉలుక్కుపడతారు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద కట్టిన మేడ ఇప్పుడు ప్రతి నిమిషం ఇంట్లో కూడా అపానం వేసుకున్నా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. గట్టిగా బర్రమన్నా అలా ప్రతి నిమిషం మొదటికి బిస్మిల్లా కథ నడుచుకుంటూ వెళ్తుంది. కూటమి ప్రభుత్వం కింద కొట్టొచ్చుంటే కనబడుతుంది. అదే ఇలాంటి వైబ్రేషన్స్, సౌండ్లు. ఆల్రెడీ 4 ఓట్లు అంటే 2 రాష్ట్రాలని కాంపన్సేట్ చేసిన 11 ఓట్లని దానికి వీళ్ళు ప్యానిక్ అవుతున్నారు. యాడ్ నుంచైనా సరే మేము చెప్పిన 11 ఇవాళ పాశుపశాస్త్రంలో మాకే తగులుతుంది ఎట్రా అన్న కోణంలో ప్రతిసారి ఉడుకుపడుతుంది కూటమి ప్రభుత్వం. మనవాడు చేస్తుంది దానికి. ఈ ఉడుకుపాటు బదులు మీరు కూడా మా మనుషులే అనుకుని కన్సిడరేషన్స్ ఇచ్చుకుంటే బెటర్ అనుకుని విజ్ఞప్తి చూపిస్తుంది బీజేపీ. అందులో 10% కూడా లేదు. లేదా రాజకీయ వ్యవస్థలాగా వెంజెంటా పాలిటిక్స్ చేసుకుంటే వెళ్తాంటే ఎన్నాళ్ళు వెళ్తారు. సిగ్నల్ ఇస్తుందా బీజేపీ? ఇందులో సిగ్నల్ ఏమి ఉండదు. నేనైతే సిగ్నల్ కింద చూడను. లేదా వీళ్ళు తీసుకుంటున్నారా? ఇప్పుడు అలా కాదు. వాజ్పేయి గారిని పంపిస్తే ఆయన తిరిగి వచ్చి తిరుగుటపాలు వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడే. అంటే అంతకు 10 ఇంతలు రెట్టింపు పోరాటం చేశారు. గవర్నమెంట్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ 2 సీట్ల ప్రస్థానం నుంచి 180 స్థానాలు తీసుకొచ్చాడు. ఒక్క ఓటు ఆయన తలుచుకుంటే ఒక్క సైగ చేస్తే అదంతా తర్వాత విషయం సార్. ఇది ఉన్న కాలం ఆ వ్యక్తి ఆ రాజకీయాలకి ఈ రాజకీయాలకి ఇప్పుడు రాజకీయం నేను చెప్పట్లేదు. రాజకీయంగానే చేశారు. విజ్ఞత వితరణతో చేసిన రాజీవ్ గాంధీ గారికి ఆయన ఇచ్చిన సమాధానం
గవర్నమెంట్ పునఃప్రతిష్ఠ చేసి చూపించాడు. అందుకని మీరు నన్ను ఐక్యరాజ్య సమితికి నా కిడ్నీ ఆపరేషన్కి ఉపయోగపడరు కాబట్టి నేను జీవితాంతం పవన్ కళ్యాణ్ లాగా ఉద్యోగం చేస్తానని చెప్పలే కదా. పోరాట తత్వం, పోరాట పటిమ చాటుకొని చూపించాడు. దట్స్ వేర్ ద లెగసీ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. మీరు ఇలాంటి కాంటెంపరీ పాలిటిక్స్ ఇలాంటి లెగసీకి బదులు స్లేవ్ డైనెస్టీని చూసిన తర్వాత మీరు దాంతో దయించి కంపేర్ చేయకండి. అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.